జూన్ 17, 2025 ఇందిరాగాంధీ ధర్నా చౌక్లో జరిగిన మహాధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ బట్టి రవి గారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన పనిచేస్తున్న ఒక రాజకీయ సంస్థను అది వర్గానికి విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు, ఆ వర్గం అధికారంలో ఉన్నప్పుడు ఆ సంస్థను నిషేధిస్తుంది, ఆ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తుంది. అంతేగాని ఆ సంస్థే లేకుండా చేస్తామనుకోవడం అది అప్రజాస్వామికం. అది ఇండియన్ రాజ్యాంగ ప్రకారము విరుద్ధమైనది. ఈ రాజ్యాంగం పైన ఈ కేంద్ర ప్రభుత్వానికి నమ్మకము ఉన్నదా లేదా? ఉంటే వారితోటి వారు చర్చలకు సిద్ధమై వస్తున్న వారితోటి చర్చలు జరిపించకుండా అందరినీ చంపేస్తామనటం రాజ్యాంగ విరుద్ధమే. ఒకవేళ రాజకీయ శత్రుత్వంతో ఒకరిని ఒకరు చంపుకున్నా మధ్యలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు కదా, ఆదివాసులను ఎందుకు చంపుతున్నారు మరి అని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొంతమంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజ్యం ఈ సభకు వస్తున్న కొంతమంది కార్యకర్తలను అక్కడనే జిల్లాల వారీగా కట్టడి చేసినట్టుగా తెలుస్తున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అని ఈ కార్యక్రమం రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జరిగేటటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది మన రాజ్యాంగం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఆ రాజ్యాంగం ఏ రకంగా అయితే గ్రామ స్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల కమిటీలు, జిల్లా పరిషత్తులు, జిల్లా పరిషత్లు, అసెంబ్లీలు, దాని తర్వాత పార్లమెంట్, ఇవన్నీ ఉన్నది చర్చలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేసుకోవాలని వీటన్నింటినీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయటం జరిగింది. నక్సలైట్లో చర్చలు చేయమని నక్సలైట్ల ఉద్యమము 1969 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంటే, ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ నక్సలైట్లు పిలిచి చర్చలు చేయమని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నక్సలైట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ భౌతికంగా లేకుండా, అంటే చంపివేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వారికి నమ్మకం కలిగిన తర్వాత, దాని తర్వాత నక్సలైట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంతో చర్చలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే నక్సలైట్లే చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇంతకు ముందు ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో పిలిచి చర్చలు చేయటం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చాలా నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతుంటాయి. అక్కడ రాజ్యాంగానికి మన ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరుగుతుంటే వాళ్ళందరినీ అనేక దశల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించి చర్చలు చేసి ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి మెయిన్ స్ట్రీమ్ లో వచ్చి పరిపాలనని కొనసాగించే పరిస్థితి ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అస్సాం అకార్డు గాని, నాగా అకార్డు గాని, లేక పంజాబ్ అకార్డు గాని, ఇవన్నీ కూడా ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు వ్యతిరేకంగానే మరి చర్చల ద్వారా పరిష్కారం జరిగింది. నక్సలైట్లు కూడా ఒక రాజకీయ ఎజెండాతో ముందుకు పోతున్నారు. కానీ నక్సలైట్లకి మామూలు రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ పార్టీలన్నీ ఏ సిద్ధాంతం చెప్పినా
రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగానికి లోబడి పోరాటాలు చేస్తామని ప్రజల తరపున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని చేస్తామని చెప్పారు. కానీ నక్సలైట్లు వాళ్ళు రాజ్యాంగం ద్వారా ఎన్ని చర్చలు చేసినా ఫలితం లేదు. అందుకని రాజ్యాంగేతరకంగా పోలీసు కొట్టు మన తుపాకీ కొట్టడం ద్వారానో లేక వేరే ఆయుధాల ద్వారానే భారతదేశానికి మేలు జరుగుతుందని వారు నమ్మి ముందుకు వచ్చారు. కానీ ఇవాళ వారు కూడా వారి సిద్ధాంతంలో మార్పు రాబట్టే ఇవాళ వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వంతో చర్చలు చేస్తారని చెప్తున్నారు. భారతీయులే వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు సమాజంలో అట్టడుగునున్నటువంటి ప్రజల తరపున పోరాటాలు ఒప్పించి ప్రాణాలు ఒట్టించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా, అడవుల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ప్రజాస్వామ్య స్వతంత్ర ఫలాలు వాళ్ళకి అందటం లేదు. వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో చావటానికి కూడా సిద్ధమయ్యి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటంలో పోయారు. ఈ రోజు ఏ రకంగా అయితే నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఏ రకంగా ప్రభుత్వంతో చర్చలు చేసి పరిష్కారం జరిగిందో, నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నాగాలు గాని, అప్పుడు పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమకారులు గాని, అస్సాంలో ఉన్న బోడోలు గాని, వీళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యానికి లోపడకుండా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు చేసి భారతదేశం యొక్క సమగ్రతని మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుతూ ఇప్పుడు రావటం జరిగింది. అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారో చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతేగాని నక్సలైట్లని భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చంపినంత మాత్రాన అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే జరుగుతుంది తప్ప శాశ్వత ఉపశమనం జరగదనే విషయాన్ని మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన అమిత్ షా గారికి తెలియజేస్తున్నాం. మేమేదో నక్సలైట్ లో పోతామో మేము కూడా నక్సలైట్ లాగా చేస్తామనేది అది తప్పుడు మాట. మేము చెప్పేది ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆ రకంగా పోరాటం చేస్తున్నారనేది ఆలోచన చేసి వాళ్ళ పరిష్కారానికి పిలవండి. వాళ్ళ అన్ని రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉంది, అదే రకంగా బీహార్ రాష్ట్రం ఉంది, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్క రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాల్లో నుంచి ఈ నక్సలైట్ లో చేరి ఏదో సాధించాలి, పేద ప్రజలకు మేలు చేయాలి, అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలని పోయారు. అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే రాజ్యాంగం ప్రకారం చేయాలని మీరు చెప్తారు, మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు కొంత దూరం వాళ్ళు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రొఫెసర్లో లేకపోతే పొలిటికల్ పార్టీలో మేము చర్చలకు రమ్మని చెప్పడం లేదు, వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు. అంటే వాళ్ళ సిద్ధాంతంలో ఏముందో మీకు చెప్తారు, మీరు మీ సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏముందో మీరు చెప్పండి. ఒక అవగాహనకు రండి. ప్రజల్ని చంపే కార్యక్రమం కాకుండా ప్రజల్ని బతికించి దేశం కోసం త్యాగం చేసి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని బ్రతికించేటటువంటి కార్యక్రమం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.